బీజేపీలోకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈసారి పక్కాన విశ్వేశ్వర్ రెడ్డి చేరికపై క్లారిటీ. తరుణ్ చుగ్ బండి సంజయ్తో భేటీ. దాదాపు 45 నిమిషాల పాటు చర్చలు. జేపీ నడ్డాతోనూ మాట్లాడించిన నేతలు. త్వరలోనే ముహూర్తం ఖరారు. ఎట్టకేలకు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరికపై ఓ క్లారిటీ వచ్చేసింది. రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, అధ్యక్షుడు బండి సంజయ్తో ఆయన భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు వీరి మధ్య చర్చలు సాగాయి. అలాగే డైరెక్ట్గా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ నేతలు మాట్లాడించారు. పార్టీలోకి రావాలి అని ఆహ్వానించగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మంచి రోజు చూసుకొని జేపీ నడ్డా సమక్షంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు చర్చ జరుగుతోంది. 3 రోజుల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలలోనే జాయిన్ కావాలా లేక తరువాత అవుదామా అనే విషయంపై విశ్వేశ్వర్ రెడ్డి ఆలోచిస్తున్నట్లుగా బీజేపీ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. గత కొంతకాలంగా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరికపై వార్తలు వస్తూనే ఉన్నాయి. అధిష్టానం నుంచి పెద్ద లీడర్లు ఎవరు రాష్ట్రానికి వచ్చినా ఆయన కాషాయ కండువా కప్పుకుంటారు అనే ప్రచారం జోరుగా సాగుతూ వస్తోంది. కొన్నాళ్ల క్రితం పాదయాత్రలో బండి సంజయ్ని కలిశారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. అదే సమయంలో అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేరికపై ప్రచారం సాగింది. ఇప్పుడు మరోసారి బండి సంజయ్తో భేటీ అయ్యారు ఆయన. ఈ సందర్భంగా మళ్ళీ వార్తలు వస్తున్నాయి. కానీ ఈసారి పక్కా అని అర్థం అవుతోంది అని విశ్లేషకులు అంటున్నారు. 2013 సంవత్సరంలో టీఆర్ఎస్లో చేరిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి 2018 సంవత్సరంలో గులాబీ పార్టీని వీడారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఏడాది మార్చిలో హస్తం పార్టీకి రాజీనామా చేశారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.